హాయ్ అండి, నమస్తే. మేరో వ్లాగ్కి స్వాగతం. మా మనవరాలు చూసారండి గుర్రపు బండి మీద ఎట్లా ఊగుతుందో. అది ఎక్కాలంటే అండి, ఎక్కి ఊపాలంట. అదిగోండి ఎంత ఆనందం, రెండు కాళ్ళు టప్ 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 కొట్టుకుంటుంది అనమాట ఆనందంతో. అదిగోండి నవ్వులు అనమాట. సరే, చిన్న తిరుపతి వెళ్ళాక వచ్చాకండి ఇంకా పేచీ పెడుతుందని అలా ఊపామన్నమాట. ఊరినది ఒక ఫోటో షార్ట్లో ఉంటుందిలే అని తీసాము, అది పెడుతున్నాం అనమాట. చిన్న తిరుపతి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఇంకా సరే పుట్టెంటుకలు తీయించాలి కదా, తొందరని వెళ్ళాను ఉద్దేశంతో వెళ్ళాము. ఇంకా వెళ్ళి దర్శనం చాలా బాగా జరిగిందండి. కార్తీక మాసం అయినా కూడా చాలామంది జనాలు వస్తారన్నారండి. రోజుకు 1200 మంది పైన వస్తున్నారని చెప్పారు. కానీ భయం వేసింది మాకు, ఎలాగా ఏంటని. ఇల్లు పని జరుగుతుంది కదండి, దాని గురించి మేము కొంచెం లేట్గానే బయలుదేరాము. 11ంటికి బయలుదేరామండి. 11ంటికి బయలుదేరితే ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు ఎక్కడికక్కడ వీడియోలు తీయకూడదని పెట్టారు కానండి, ఇంకా నేను కొన్ని చోట్ల తీయగలిగాను. ఎందుకంటే మా చిన్నోడికి బొప్పడం ఇచ్చామండి. బొప్పడం పుట్టెంటుకలు తీయించేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానండి, కుదరలేదు. అక్కడ ఒక్కటే పేచీ పెట్టేసిందండి. పేచీ పెట్టడం వల్ల ఇంకా తీయలేకపోయాము. ఏమేడుపండి బాబోయ్, పట్టుకోలేకపోయాము అసలు. కొంచెం ఘాటు కూడా పడిందండి నెత్తి మీద, కదలడం వల్ల భయం వేసింది. కానీ దేవుడి వల్ల బాగానే ఉందండి. బ్లడ్ అది కొంచెం కారిందనమాట. కానీ ఏడుస్తుందేమని భయం వేసండి. ఇంకా అప్పుడు ఎంత పేచీ పెట్టినా ఇంక మేమేం మాట్లాడలేదు. ఇంకా బొప్పడం చేసండి, గబగబా కాస్త వేడి నీళ్ళు ఉన్నాయి అక్కడే, కొంచెం స్నానం చేయించేసండి తీసుకొచ్చాము. స్నానం కూడా సరిగ్గా చేయించలేదండి. ఏడుపు, ఏది ముట్టుకున్నా ఏడుపే. ఇదిగోండి ఇక్కడ కూడా బట్టలు వేసుకొని ఇవ్వట్లేదండి. బట్టలు వేస్తుంటే చాలా ఏడుపండి, వద్దని. ఇంకా అందుకనే సరేలే అని ఇంకా పక్కన పెట్టేసండి కాసేపు అలా కూర్చోబెట్టుకున్నాం అనమాట. తల కొంచెం కాసేపు ఎత్తుకున్నామండి ఏడుస్తూ ఉంటే. అందుకని వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అత్త దగ్గర, నా దగ్గర అలా ముగ్గురం కాసేపు ఎత్తుకున్నాం అనమాట, కాస్త ఎత్తు తగ్గే వరకు. బాగా పేచీ పెట్టిందండి ఆ రోజు. అంతకుముందు రోజు చెవులి కుట్టించామండి. సోమవారం ఏమో చెవులి కుట్టించాం, గురువారం ఏమో పుట్టెంటుకలు తీయించామండి. ఇంకా అందుకని ఒకదాని తర్వాత ఒకటి తనకేంటో కొత్తగా ఉండండి ఏడుపు అనమాట. ఏది ముట్టుకున్నా ఏడుస్తూనే ఉంది. అయితే ఖండశాలలో ఇదిగోండి మొత్తం చక్కగా వెంకటేశ్వర స్వామిని పెద్ద ఫోటో పెట్టారండి ఎదురుగాను, చాలా బాగుంది. ఇంకా అది కూడా తీసాను అనమాట. ఉరికనే అంటే చిన్న తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనుకోండి, ఉరికనే ఎవరికన్నా తెలియకపోతే చూస్తారు అన్న ఉద్దేశంతో తీసాము. ఇదిగోండి ఇక్కడేమో షార్ట్ తీద్దామనండి, కొంచెం నిలువుగా తీసాను అనమాట. కొంచెం షార్ట్ పెడదాంలే అని. అది ఇంకా మా పాప వీడియోలో పెట్టేసింది అనమాట. వెంకటేశ్వర స్వామిని చూపిద్దామని ఉద్దేశంతో పెట్టానండి. ఇదిగోండి అవి చూపించి స్వామిని చూపించి అలా మొత్తానికి ఏడుపు అనిపించామండి. అసలు కింద తీసుకుంటుంది కానండి, పైనుంచి గౌన్ వేస్తుంటే ఒప్పుకోవట్లేదండి. వేయొద్దంటే ఏడుపు. ఇంకా అలా ఎత్తుకున్నాం అనమాట. అది కొంచెం చూసారా ఏడుస్తుంది. ఆ రోజంతా ఇంకా అలా పేచి పెడతానే ఉందండి, భయం వేసి. కొత్త కదా, మాకు కూడా కొంచెం భయం వేసిందిలేండి. బొప్పను ఎలా చేయించుకుంటుందా అని చాలా భయం వేసిందండి. అదిగోండి గౌన్ వేస్తుంటే వేయొద్దంటదండి. అసలు వేసుకోవట్లేదండి. తిరుపతి నుంచి ఇంటికి వచ్చే వరకు అలాగే ఉందండి. కింద డ్రైవర్ వేసి ఉంది కానీ పైన గౌన్ అసలు వేయనివ్వలేదనమాట. కార్లో వేస్తున్నా కూడా వద్దందండి. ఇంకా అలాగే వదిలేసాం అనమాట. ఇంక ఇంటికి వచ్చే వరకు అలాగే ఉంచామండి. ఏం చేయం మరి. ఇంకా సరే అని వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు అండి ఇంకా కాస్త గంధం రాయించాం అనమాట. అది కూడా వస్తుంది చూడండి, ఎంత బాగుందో. గంధం రాయించండి, నామాలు పెట్టించాం. చాలా చక్కగా ఉందండి. 5 నెలల పిల్లలను కూడా తీసుకొచ్చేస్తున్నారండి బొప్పనం ఇవ్వడానికి. మేము 9 నెలల పిల్లకే భయపడ్డాం. 2-3 5 నెలల పిల్లలకే చేయించారండి. అంటే 5 నెలలు అంటే మరి పాలు అవి మరి తీస్తారేమో తెలియదు. కొంచెం 9 నెలలు అంటే పెద్దదిగానే ఉంటుంది కదా, అదనమాట. ఇదిగోండి మా బాబు స్నానానికి వెళ్ళాడు. అంటే మా బాబు ఒక 3 కత్తిర్లు ఇచ్చాడండి. సరే స్నానం చేసి రమ్మంటే ఇంక వెళ్ళాడు. వాడి కోసమని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మా వారు కూర్చున్నారు. మా వారు, నేను, మా పాప, మా కోళ్ళు అలా కూర్చున్నాం అనమాట. నవ్విస్తున్నానండి వాడిని. అదే ఏడుస్తున్నాడని నవ్విస్తున్నా. వాళ్ళ అమ్మేమో అట్టుకొని పెడుతుంది. ఇంక ఈలోపు మా బాబు వచ్చేసాడులేండి. ఇక ఇలాగ నుంచి మాట్లాడుకుంటున్నాను, తను వచ్చేసాడు.
ఇదిగోండి మా వారే తీసుకున్నట్టున్నారు, చూపిస్తున్నారు, ఇది తీసుకున్నారు. ఇదిగోండి మా బాబు వచ్చాడు, ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టండి. చిన్న బకెట్ ఒకటి పట్టుకెళ్ళామండి, చిన్న బకెట్ మాకు కొత్త కొనండి. చిన్న పాపకి మనవరాలకి స్నానం చేద్దామని ఇంకా బకెట్ అవి పట్టుకెళ్ళాం. ఇంకా అవన్నీ కూడా తీసుకునండి పెట్టామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కిందకు వచ్చామండి. కిందకు వచ్చినాక వాడికి గంధం రాశాను, గుండెకి గంధం రాసండి నామాలు పెట్టామన్నమాట. భలే ఉన్నాడు లేండి, అసలు చక్కగా ఉన్నాడు. ఇంకా సరే కదా అని ఇంకా ఎత్తుకుంటే అలాగే నిద్రపోయాడండి. ఇక సరేనా టవల్ కప్పండి వాడికి. నిద్రపోయేటప్పుడు గౌనేద్దామన్నా ఊరుకోవట్లేదండి. సరేలే అని ఆ రోజుగా వదిలేసామండి. ఇంకా సరే వాడు ఏం చెప్తా తిందామని. అమ్మ ఇక్కడే ఉన్నా. ఇంకా వాడు ఏం చెప్తే తిందాంలేనండి. ఇక అలా వదిలేసాం అనమాట అండి ఆ రోజంతాను. సరే అని ఇంకా అక్కడి నుంచి కట్టి పొంగలు అవి చేసుకొచ్చామండి. కార్తీక మాసం కదా, స్వామివారి సన్నిధిలో చేసినట్టు ఉంటుందిలే కార్తీక వనభోజనం అన్నట్టుగా కట్టి పొంగలేను సేమియా అవి కాసుకెళ్ళానండి. ఇంకా అవన్నీ అక్కడ మండపంలో కూర్చుని తిన్నాం అనమాట. తినేసి ఇంకా కాసేపు అలా వీడియో తీసుకునండి. ఎక్కువగా తీయలేదులేండి, ఎందుకంటే ఎక్కడ తీయొద్దంటున్నారు. ఇది ఇక్కడ కూడా ఊటిని 1 నిమిషంలో తీసండి. ఇంకా ముగించామన్నమాట. చింతకి తెల్లొచ్చామండి. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.